ఆరోపణలు ప్రత్యారోపణలు గోలా రచ్చ మధ్య 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఇది మహిళలకు విపక్షాలు చేసిన ద్రోహమని ఎన్డీఏ గరంగరమవుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అనే ముసుగులో డీలిమిటేషన్ చేసే కుట్రను దిగ్విజయంగా తిప్పికొట్టామని ఇండియా కూటమి ఇతర విపక్షాలంటున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్డీఏ నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే ఇండియా కూటమి ఇతర అపోజిషన్ పార్టీలన్నీ సంబరాలు చేసుకుంటున్నాయి. ఒక్క బిల్లు వీగిపోవడంపై ఎవరి అర్థాలు వారివి అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. కిల్ బిల్ ఎవరి గోల వారిదే. ఎన్డీఏ పక్షాలు గరం గరం. విజయం సాధించామంటున్న ఇండియా కూటమి విపక్ష పార్టీలు. నూట 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై అటు ఎన్డీఏ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఇటు విపక్షాలు తాము విజయం సాధించామని కాలరెగరేస్తున్నాయి. బిల్లుకు బ్రేకులు పడటం, విపక్షాలు తాము పైచేయి సాధించినట్లుగా ఫీల్ అవడంతో అసలెందుకిలా జరిగిందన్న పోస్ట్ మార్టం ఎన్డీఏ సర్కార్ చేస్తోంది. కేబినెట్ సమావేశంలో దీనిపై ప్రధాని మోదీ మరోసారి చర్చించారు. తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించడమంటే మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడమేనని, ఇది ప్రతిపక్షాల అల్పబుద్ధికి నిదర్శనమనేది కేంద్రం భావన. లోక్సభలో బిల్లు వేగడాన్ని పొలిటికల్ మైలేజ్ గా మార్చుకునే దిశగా కేంద్రం అడుగులేస్తోంది. విపక్షాలను విమర్శిస్తూనే అన్ని రాష్ట్రాల్లోని ఎన్డీఏ శ్రేణులంతా కాంగ్రెస్, ఇతర విపక్షాలన్నీ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని కాంగ్రెస్ సహా బిల్లుకు మద్దతివ్వని సభ్యులందరికీ ఇదే నియమం వర్తిస్తుందన్నారు మోదీ. ఎన్డీఏకి ఇక చీకటి రోజులు మొదలయ్యాయని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. కేంద్రం డీలిమిటేషన్, మహిళల హక్కుల కోసం రిజర్వేషన్ల బిల్లును ఒకే ఘాటన కట్టేసి ఆమోదించాలని చూసిందని ఆరోపించారు. బిల్లుల పేరుతో కుట్రలు చేసిందని, వ్యవస్థలపై ఏమాత్రం గౌరవం లేకుండా అధికార పక్షం వ్యవహరించిందని గుర్తు చేశారు. దమ్ముంటే 2023లో ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకురావాలని సవాల్ విసిరారు. We are saying very, very clearly, and we will say this from every platform, we will say this in every state, not just the Congress party, but every party of the India Alliance will say it very, very clearly. Bring that 2023 legislation which was passed, make whatever change you want to get it done by 2029, we will fully support it. We will say this again and again all over the country. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ విపక్ష పార్టీల మధ్య ఈ బిల్లుల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. ఎన్డీఏకు మద్దతిచ్చే పార్టీలు బిల్లు బ్రహ్మాండమని అంటున్నాయి. మహిళల రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించడం ద్రోహమంటూ ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు ఈ బిల్లుతో ఎలాంటి నష్టం కలగదన్నారు. ఆ రోజు రాజ్యసభలో బీజేపీ సమర్థించింది, బిల్లు పాస్ అయింది. కాంగ్రెస్ ఎన్నిక్కిపోయి మహిళలకు ద్రోహం చేసిందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇప్పుడుండే నెంబర్ ప్రకారం 50% పెరుగుతాయి. ఇలాంటి బిల్లు పెడితే ఎందుకు అపోజ్ చేశారని అడుగుతున్నాను. అంటే మీ ఉద్దేశం కావాలని చెప్పి పక్కదారి పట్టించి ఇప్పుడు రిజర్వేషన్ని మా ఆడబిడ్డలకు దక్కకుండా చేశారు. ఇది దేశ ద్రోహం, మహిళలకు మీరు చేసిన దగా, మోసం అని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ విజయం దేశంలోని విపక్ష పార్టీల ఐక్యతకు నిదర్శనమన్నారు. మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. అన్ని సవరణలతో నిజాయితీగా మహిళా బిల్లును మాత్రమే మళ్లీ తెస్తే అందరూ మద్దతు తెలుపుతారన్నారు. ఓటమిని దిగమింగుకొని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి మహిళా రిజర్వేషన్లకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సీట్ల పెంపు విషయంలో
విస్తృత స్థాయిలో ప్రజలలో చర్చ జరిగి ప్రజల ఆమోదం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టాలను మేము ఒప్పుకునే సమస్యనే లేదు అని చెప్పి లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. మొత్తానికి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అంశాన్ని విపక్ష కాంగ్రెస్ సహా వాటి మిత్రపక్షాలన్నీ తాము సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించుకుంటున్నాయి. ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లోని అధికార పార్టీలన్నీ దీన్ని విపక్ష విజయంగా చూస్తున్నాయి. ఎన్డీఏ పక్షాలు మాత్రం తాము మహిళల పక్షాన ఉన్నామంటూ దీన్నో రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నాయి.